హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఏపీటీఎస్ ఈసెట్కి సంబంధించి మనం డౌట్స్ అనేవి ఒక్కొక్క వీడియో చేస్తూ ఇంపార్టెంట్గా అనిపించేవన్నీ చేస్తున్నాను కదా. అందులో భాగంగా ఇది కూడా అదేంటి అంటే ఈసెట్ ఎగ్జామ్ రాసినప్పటి నుండి మనం ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పటికి లాటరల్ ఎంట్రీగా ఆ మధ్యలో జరగబోయే ప్రాసెస్ ఏంటి అనేది ఒక బ్రీఫ్, ఒక చిన్న వీడియోలో మనమైతే చూడాలి. ఎవ్రీ ఇయర్ నేను చేస్తాను, లాస్ట్ ఇయర్స్ నేను చేస్తున్నాను. సో అదే మళ్ళీ ఇయర్ కూడా చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంటుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ ఆర్ టీఎస్ ఈసెట్ ఎగ్జామినేషన్ మీరు ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత, నేనేమి డేట్స్ మెన్షన్ చేయను, ఏ రోజు కౌన్సిలింగ్ అవన్నీ ఇంకా మనకు తెలీదు. సో ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రిలిమినరీ కీ అంటే మీరు రాసిన దానికి మీరు తెలుసుకోవాలి కదా, కీ అనేది ఎలా ఉంటుంది, ఎంత మార్క్స్ వచ్చాయి అనేది. ఆ ప్రిలిమినరీ కీ అనేది విత్ ఇన్ ఆఫ్టర్ మనం ఎగ్జామ్ రాసిన 1-2 రోజుల్లోకి మనకి వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరైతే ఆ ప్రిలిమినరీతో కీతో పాటు రెస్పాన్స్ షీట్ అంటారా, వాటిని కూడా రిలీజ్ చేస్తారు. ఓకేనా, అది ఏంటి అనేది మళ్ళీ డీటెయిల్గా వీడియో చేస్తాను నేను, ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఏంటి అనేది. ఓకే, ఆ తర్వాత ప్రిలిమినరీకి వచ్చిన 10 రోజులకి మీకైతే రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. ఐదర్ ఏపీ ఆర్ టీఎస్ 10 నుండి 15 రోజుల్లోపే రిజల్ట్ కూడా మీకైతే వచ్చేస్తుంది. ఓకే, వన్స్ రిజల్ట్ డిక్లరేషన్ తర్వాత మీరు ర్యాంక్ కార్డ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని అన్ని పెట్టుకుంటారు మీ దగ్గర. తర్వాత రిజల్ట్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత అకార్డింగ్ టు మీ స్టేట్ బట్టి, ఏపీ అయితే ఏపీ స్టేట్, టీఎస్ అయితే టీఎస్ స్టేట్ బట్టి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వదులుతారు. అండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ తర్వాత రిజల్ట్కి కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. మినిమం 20 to 30 డేస్ అయితే ఉంటుంది కౌన్సిలింగ్కి మీ రిజల్ట్ ఏదైతే రిలీజ్ చేస్తారు కదా రిజల్ట్స్ ఈసెట్ ఎగ్జామ్వి, గ్యాప్ అయితే ఉంటుంది. మినిమం 1 month అయినా ఇస్తారు పక్క. ఓకేనా, ఈ లోపు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి 1 month స్పాన్లోనే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి, నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 10 రోజులకి మీకైతే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లోని మీకు ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ అది విషయం. ఫస్ట్ కౌన్సిలింగ్లో మాత్రం ఏంటి అంటే మీకు ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ అంటే అప్లికేషన్ ఫామ్ పే చేశారు కదా, అలానే మళ్ళీ ఇప్పుడు కూడా సపరేట్గా చేయాలి. అప్లికేషన్ ఫామ్ స్టార్టింగ్లో పే చేసాం కదా, ఇప్పుడు చేయకూడదని లేదు. కౌన్సిలింగ్ ఫీ సపరేట్ ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఆల్రెడీ మీరు పే చేస్తారు. కౌన్సిలింగ్ ఫీ అనేది మళ్ళీ నేను డీటెయిల్స్ చెప్తాను దానికి సంబంధించి. కౌన్సిలింగ్ ఫీ ఏపీ వాళ్ళకైతే జనరల్ కేటగిరీ అందరికీ 1200, ఎస్సీ ఎస్టీకి 600, టీఎస్ వాళ్ళకి కూడా సమ్ పర్టికులర్ రేట్స్ అయితే ఉంటాయి, వాటిని కూడా నేను చెప్తాను. ఓకేనా, సో ఇది కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత వెంటనే మీకు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇస్తారు కదా డీటెయిల్స్, మీ ఆధార్ నెంబర్ అండ్ అలానే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పి కౌన్సిలింగ్ వెరిఫై చేసుకోవాలి. అండ్ ఏపీకి అయితే గత 3 years నుండి ఆన్లైన్లోనే అవుతుంది టీఎస్ కూడా. సో ఒకవేళ కనుక కౌన్సిలింగ్లో వెరిఫై చేసుకోవాలి మీరు ఏవైతే అప్లికేషన్లు ఇచ్చారో. ఇన్ కేస్ కనుక ఏమైనా మిస్ అయినట్టయితే మీరు కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్లో పెట్టినవి యాజ్ ఇట్ ఈస్గా మాకు సరిపోయాయి, ఇంకేవి మార్పులు చేర్పులు చేసుకోకూడదు అనుకున్నట్టయితే ఆ కౌన్సిలింగ్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా ఇంక సబ్మిట్ చేసేస్తారు, ఇంకే ప్రాబ్లం లేదు. ఎవరైతే ఆఫ్లైన్ మోడ్లో ఉన్న ఇన్విజిలేటర్స్ ఉంటారో, లైక్ అలా వెరిఫై చేసేవాళ్ళు, వాళ్ళు వెరిఫై చేసి మీకు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. ఓకేనా, ఒకవేళ కనుక ఏమైనా తప్పులు ఉన్నట్టయితే మీరు మళ్ళీ ఇంకోసారి రీఅప్లోడ్ చేయండి సర్టిఫికేట్స్ అని చెప్తూ ఉంటారు. ఓకేనా, ఇది ప్రాసెస్. ఓకేనా, తర్వాత ఏంటి, వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ ఇస్తారు ఆఫ్టర్ సబ్మిటింగ్ యువర్ కౌన్సిలింగ్ ఫామ్. ఓకేనా, మీరు అప్లికేషన్లో ఏ తప్పులు లేదనుకుంటే వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయిపోతారు. ఇన్ కేస్ కనుక మీరు అప్లికేషన్ ఫామ్లోని ముందు ఏసెట్కి ముందు ఫిల్ చేసే అప్లికేషన్ ఫామ్లో ఏమైనా డీటెయిల్స్ ఇవ్వలేదనుకోండి, ఆ డీటెయిల్స్ని కౌన్సిలింగ్ ఫామ్లో ఒక సర్టిఫికేట్స్ రూపంలో అప్లోడ్ చేయాలి. ఒక్కొక్క ఏ డీటెయిల్ ఇవ్వలేదో ఆ డీటెయిల్కి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతారు, అవి అప్లోడ్ చేసుకోవచ్చు కొన్ని. ఓకేనా, అవి ఎలా అప్లోడ్ చేయాలి, ఏమేమి అప్లోడ్ చేయాలి కూడా నేను చెప్తాను. ఓకేనా, ఇది తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు నచ్చిన కాలేజ్లో నచ్చిన డిస్ట్రిక్ట్స్లో పెట్టుకోవచ్చు, దానికి ఏం లిమిట్ లేదు, ఇన్నే పెట్టుకోవాలని చెప్పి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ రిజల్ట్స్ మీకు 1 to 3 డేస్లోని, మ్యాక్సిమం 3 to 5 డేస్లో అయితే మనకి రిజల్ట్ వస్తుంది. ఏ కాలేజ్లో అలాట్ అయ్యారో అలాట్మెంట్ ఆర్డర్ మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరైనా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఆ పర్టికులర్ కాలేజ్ మీకు నచ్చలేదన్నా, లేదా ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేకపోయినా యూ ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ సెకండ్ కౌన్సిలింగ్. ఓకేనా, సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి సెకండ్ కౌన్సిలింగ్లో కూడా సీట్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు డౌట్లు అడుగుతారు కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా హ్యాపీగా అర్థమవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ ఇలా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జరుగుతుంది. తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత మీ స్టేట్ బట్టి థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది, లేదా స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. ఓకే, ఇదైతే వీడియో. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.